సో మ్యూజియం సమీపంలో ఒక వ్యూ అనేది తీద్దామని చెప్పేసి ఇటు వచ్చాను. ఎంత అద్భుతంగా ఉంది చూడండి, బ్యూటిఫుల్. నేను మీకు ఈ వ్యూ ఇవ్వడానికి నేను తుప్పల్లోకి వెళ్ళి తీస్తున్నాను. సో వెరీ గుడ్ మార్నింగ్ ఫ్రమ్ జైసల్మేర్ అండి. నేను ఇప్పుడు ఎక్కువజామున 5 గంటలు అవుతుంది. నేను బికానేర్ వెళ్ళిపోతున్నాను. బికానేర్ నుండి పంజాబ్కి వెళ్ళే సమీపంలోకి వెళ్తున్నాను కాబట్టి నేను బికానేర్ వెళ్ళి బికానేర్లో ఒక రోజు హాల్ట్ అయ్యి అక్కడ నుండి పంజాబ్ వెళ్దాం అనుకుంటున్నాను. సో బికానేర్ ఇప్పుడు 5:45 అయితే మనకి ఎక్కువజామున బస్సు ఉంది. అది మనకి 12 గంటలకి చేసేస్తుంది కాబట్టి 12 నుండి ఒక మ్యాక్సిమం ఒక 6 గంటల్లో ఏమైనా ఎక్స్ప్లోర్ అయ్యి బికానేర్లో ఏమైనా ఫేమస్ ప్లేస్ ఎక్స్ప్లోర్ అయ్యి అక్కడ నుండి నేను పటియాలా వెళ్ళిపోతున్నాను పంజాబ్. సో అది నా బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. అది నాకు ఎందుకంటే చాలా వెళ్ళాలంటున్నాను. అది ఈవెన్ ఫిరోజ్పూర్, అమృత్సర్ వెళ్ళాలన్నా కూడా నేను సిన్స్ ఐ హ్యావ్ టు గో టు పటియాల్ విచ్ ఈస్ మై favorite destination. So I just wanted to go to Bikaner, then go to Bathinda and then Patiala. ఆ రూట్ మ్యాప్ అలా ఉంది. సో ఇదిగోండి మొత్తం అంతా జైసల్మేర్ ఫోర్ట్ ఎంత ఉంది. అద్భుతంగా నేను జైసల్మేర్ అనేది నాకు ప్రయాణం కూడా అనిపించింది అండి. చాలా ఫోర్ట్ దగ్గర సమీపంలో మనకు కొన్ని డెస్టినేషన్స్ ఉంటే మనకి మిగతా అవి తనోత్ మాతా టెంపుల్, నెక్స్ట్ ఇండో-పాకిస్తాన్ బార్డర్, ఇంకా లాంగివాలా మ్యూజియం అండ్ ది బ్యూటీ ఆఫ్ ది డెజర్ట్ అండ్ ఎవ్రీథింగ్ క్యాప్చర్ అయితే చేశాను. చాలా వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ ఇన్ రాజస్థాన్. సో బికానేర్ అనేది మనకు ఫైనల్ డిస్ట్రిక్ట్ ఇన్ రాజస్థాన్ విచ్ ఐ విల్ ఎక్స్ప్లోర్. అండ్ దాని తర్వాత నేనైతే పంజాబ్ అయితే ఎక్కుతానండి. సో బస్ స్టాండ్కి వెళ్ళిన తర్వాత ఐ విల్ కీప్ యూ పోస్టెడ్. నేను ఇప్పుడు నడుచుకుంటూ వెళ్ళాలి. సో బాయ్, టేక్ కేర్ అండి. ఇదిగోండి జైసల్మేర్ బస్ స్టాండ్ దగ్గర అయితే ఉన్నాను. మనకి జనరల్గా బస్సెస్ అన్నీ కూడా నీరజ్ హోటల్ బ్యాక్ సైడ్ అయితే ఉంటాయి. సో ఇదిగో నా బస్సు ఇంకా 5:45 స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు టైం అనేది 5 అవుతుంది. ఒక 45 మినిట్స్ ఇక్కడ కాసేపు కూర్చొని ఏదైనా వీడియోస్ ఎడిట్ చేసుకుని తర్వాత బికానేర్ అయితే వెళ్తానండి. బాయ్, టేక్ కేర్. సో 5:45 ఎక్కితే కరెక్ట్గా బికానేర్ అయితే నేను కరెక్ట్గా 12:25 అయితే దిగిపోయానండి. కరెక్ట్గా టైం అంటే టైంకి దించేసాడు. సో ఇదిగోండి మనకి ఇదంతా బికానేర్ బస్ స్టాండ్ ఇది. సో ఇదంతా బికానేర్ బస్ స్టాండ్. సో రోడ్వేస్ అని ఉంటాయి ఇక్కడ మనకి డైరెక్ట్గా బస్ స్టాండ్ రాస్తారు. సో నేనైతే బికానేర్లో మనకి పెద్దగా ఏం లేదు. జునాగఢ్ ఫోర్ట్ ఒకటి ఉంది, దాని తర్వాత అదే బస్ స్టాండ్ అని టూరిస్ట్ లొకేషన్ పెట్టారు. ఒక జైన్ మందిర్ ఉన్నాయి, ఇంకా కొన్ని ఒక 2-3 లొకేషన్లు అయితే ఉన్నాయి, పర్వాలేదు మంచిగా ఉన్నాయి. జైన్ మందిరం ఒకటి ఉంది. సో నేనైతే రూమ్ ఎక్కడో ఒక దగ్గర తీసుకొని బికానేర్ అయిపోయి మనం పటియాలా వెళ్ళిపోతున్నాం, పంజాబ్కి వెళ్తాను. సో బండి తీసుకోవాలా లేకపోతే 1-2 అయితే కవర్ చేసి ప్లానింగ్ చేస్తున్నాను. ఇప్పటికే రాజస్థాన్లో ఎక్కువ తిరిగిస్తాను, పంజాబ్కి వెళ్ళాల్సిందే. బల్లే 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 అని ఆడాలి. బాయ్, టేక్ కేర్. నేను ఎక్కడ ఉంటాను మీకు చెప్పలేదు కదా, నేను బికానేర్లో ఎంఐ గెస్ట్ హౌస్ దగ్గర ఉంటున్నానండి. ఇదైతే మనకి 280 రూపాయలకి నాకైతే వచ్చింది. నేను మరి ఒక్కరోజు స్టే కాబట్టి మరి ఎక్కువ అమౌంట్ స్పెండ్ చేసి ఉండాల్సిన అవసరం లేదని చెప్పేసి ఇక్కడ తీసుకున్నాను. దీని పేరు సల్మాన్. హాయ్ సల్మాన్, సే హాయ్. ఐఎమ్ గుడ్. ఇది మనకి బాత్రూమ్. ఇది పర్వాలేదు, వీళ్ళు మెయింటెనెన్స్ కూడా ఇదంతా కూడా 280 రూపీస్కి అయితే ఇది వర్త్. మరి మనం అవి లేవని ఎంచడానికి ఏం లేదు. సో పర్లేదండి, బికానేర్ లేదు, మీరు 1 డేలో మీరు చక్కగా ఎక్స్ప్లోర్ అయితే అయిపోవచ్చు. ఇది నా రూము అంటే మరి నా డామ్ అనుకోవడమే. లాకర్స్ అయితే లేకుండా తాళం అయితే ఇచ్చారు. పైకి వెళ్ళి అయితే చూపిస్తాను విజువల్. సో ఇట్స్ డెఫినెట్లీ రికమెండెడ్ అని చెప్తాను, ఎందుకంటే మనకి ఇక్కడ ర్యాపిడోలు కూడా పనిచేస్తున్నాయి కాబట్టి చీప్ అండ్ బెస్ట్గా మనకి చక్కగా మన అందుబాటులో ఉన్నాయి. ఇక్కడే మొత్తం టూరిస్ట్ లొకేషన్స్ అన్నీ కూడా ఉన్నాయి. సో నేను పైకి అయితే నేను కూడా రాలేదు, కిందే బ్యాగ్ పెట్టేసి అలా బయటికి వెళ్ళిపోయాను. ఇదిగోండి ఇదంతా ఇక్కడ చక్కగా విశాలవంతంగా మనం ఏదైనా చేసుకోవచ్చు. మనం పైకి వెళ్తాం. సో ఇది టాప్ వ్యూ. మనకి హవేలీ ఇవన్నీ కూడా చాలా దగ్గరలో ఉంటాయండి.
ముంబై ఎంఐ గెస్ట్ హౌస్. పర్వాలేదు, సో ఫార్ అయితే ఐ వుడ్ డెఫినెట్లీ రికమెండ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ హూ ఎవర్ వాంట్స్ టు స్టే ఇన్ బికానేర్. ఐ వుడ్ డెఫినెట్లీ సే ఇట్స్ రికమెండెడ్. 280 రూపాయలకి ఇంకేం వచ్చేస్తుందండి. సో బికానేర్ పర్యటన అయితే చక్కగా అయిపోయినట్టేనండి. హవేలీ ఒక్కటే మనకి చీకట్లో వెళ్ళాను లైట్ వ్యూ కోసం అని చెప్పేసి అయిపోయాను. లేకపోతే మనకి బికానేర్ ఫోర్ట్ ఒకటి, మహారాజా మార్బుల్తో తయారైన స్టాచ్యూ, కర్ణీమాత, మనకి చంచల్ హనుమాన్జీ టెంపుల్, ఇంకా లక్ష్మీనాథ్ దేవాలయం, మనకి జైన్ మందిర్, ఇంకో దేవాలయం ఉంది, అది కొంచెం లాంగ్ ఉంది, మరి నాకైతే టైం అయితే లేదండి. సో నేను రేపు ఇక్కడ రాజస్థాన్ బికానేర్ నుండి నేను పంజాబ్ సమీపం వైపు అయితే వెళ్ళిపోతున్నాను. సో బాగా టైర్డ్ అయిపోయినాను, బాగా ఎగ్జాస్ట్ అయిపోయినాను. సో ఐ విల్ కీప్ యూ పోస్టెడ్ ఆన్ అదర్ అప్డేట్స్. Signing off from MI Guest House. So it's definitely worth. If you are thinking to visit in Bikaner, I would definitely recommend this hostel. It's a beautiful, peaceful stay. So bye, take care, good night. Cheers.